అందరికీ నమస్కారం అండి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ మధ్య ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ఈ విషయం అందరికీ తెలుసు. బట్ దాని గురించి ఇంకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. మనము రూ. 3000 చెల్లించినట్లయితే మనకు 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో 200 ట్రిప్స్ అంటే 200 టోల్ ప్లాజాస్‌ని మీరు దాటవచ్చు ఈ రూ. 3000తో. అంటే అప్రాక్సిమేట్‌గా ఒక టోల్ ప్లాజాలో మీకు రూ. 15 మాత్రమే కట్ అవుతుంది. సో ఈ 200 ట్రిప్‌లు అయిపోతే మీకు మరి 3000 కట్టి రీచార్జ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు తక్కువగా తిరుగుతారు అంటే ఇది సంవత్సరం వరకు వ్యాలిడిటీ ఉంటది. మీరు సంవత్సరం వరకు ఈ రూ. 3000 యూజ్ చేసుకోకపోయినా కూడా అది ఎక్స్‌పైర్ అవుతుంది. మళ్ళీ రీచార్జ్ చేయాలి. ఇది ఒకటి. సో చాలా మందికి ఈ స్కీమ్ గురించి తెలుసు గానీ ఎలా పే చేయాలనేది తెలీదు. సో ఇది ఎలా పే చేయాలంటే రాజ్‌మార్గ్ యాత్ర అనే యాప్ మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి మీ ఫోన్‌లో. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీ వెహికల్ నంబర్ అందులో ఇస్తే మీ వెహికల్ ఎలిజిబులా లేదా అనేది అది చూపిస్తుంది. ఎలిజిబుల్ అని తెలిసిన తర్వాత మీరు యాన్యువల్ ప్లాన్ రూ. 3000 పే చేస్తే మీరు ఈ స్కీమ్‌లో 200 టోల్ ప్లాజాస్‌ని మీరు దాటవచ్చు. దీనికి 1 ఇయర్ టైం ఉంటది. ఓకే. కానీ ఇక్కడ ఏంటంటే ఇది ఓన్లీ నాన్ కమర్షియల్ వెహికల్స్‌కి మాత్రమే ఎలిజిబుల్. అంటే యెల్లో బోర్డ్ వెహికల్స్‌కి ఇది పనిచేయదు. ఆహ్, అంటే నాన్ కమర్షియల్ వెహికల్స్ అంటే కార్ గాని, జీప్ గాని, వ్యాన్ గాని ఇలాంటి వెహికల్ వైట్ బోర్డ్ వెహికల్స్ మాత్రమే ఈ స్కీమ్ ఎలిజిబుల్ ఉంటుంది. అది ఒకటి. చాలా మంది డౌట్ ఏంటంటే ఈ పాత అమౌంట్ ఆల్రెడీ మేము ఫాస్ట్ ట్రాక్‌లో ఉన్న అమౌంట్ ఏం చేయాలంటే ఆ అమౌంట్ ఖచ్చితంగా ఉండాలండి మీకు. ఎందుకంటే ఈ స్కీమ్ ఓన్లీ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్న టోల్ ప్లాజాలకు మాత్రమే వర్తిస్తుంది. కొన్ని ఊర్లలో వెళ్తే స్టేట్ హైవేస్ కూడా కొన్ని టోల్ ప్లాజాస్ ఉన్నాయి. సో ఆ టోల్ ప్లాజాలో మీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ అమౌంట్‌లో ఆ అమౌంట్ నుండి మాత్రమే కట్ అవుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. దీనికోసం మళ్ళా సెపరేట్‌గా ఎలాంటి ఫాస్ట్ ట్రాక్ అవసరం లేదు. మీ దగ్గర ఆల్రెడీ ఉన్న ఫాస్ట్ ట్రాక్ మీదనే దీన్ని రీచార్జ్ చేస్తారు. ఆ ఫాస్ట్ ట్రాక్‌లో స్కాన్ అయ్యి మీకు ప్రతి టోల్ ప్లాజాలో రూ. 15 కట్ అవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థాంక్ యూ.